హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. అలాగే అప్పుడు కోడికత్తి శ్రీను మీకు గుర్తుండే ఉంటుంది. సో అతని వైపు ఉన్న లాయర్ సలీం మిస్ అయ్యాడంటూ గత కొన్ని రోజుల నుంచి వార్త అయితే బయటకు వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా బాధపడుతూ చెప్తున్నారు, మా ఆయన్ని ఏదైనా చేస్తారేమో అని. వాళ్ళ భార్య మా నాన్నగారిని చంపేస్తారంటూ వాళ్ళ కొడుకు. సో దాని గురించి ఆయన దొరికినట్టున్నారు, ఆయన ఉన్నట్టున్నారు. అది లాయర్ సలీం అదేమి ఇబ్బంది లేదనుకుంటా. దాని గురించి కాదు. కాకపోతే కోడికత్తి సీను తల్లిదండ్రులు వాళ్ళు దీక్ష చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యం కూడా విషమిస్తోందని మనం విన్నాం. వాళ్ళ కొడుకుకి జరిగినటువంటి అన్యాయం వాళ్ళనేది అదే కదా. ఒక దళిత బిడ్డ కోడికత్తి సీనుని 5 ఏళ్ళు జైల్లో మగ్గబెట్టి మీరు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తారా? అంబేద్కర్ ఇదే నా కోరుకుంది. 5 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నాడు. ఈయన వెళ్ళి సాక్ష్యం చెబితే బయటకు వస్తాడు. ఈయన ఎన్ఓసి ఇస్తే అతనికి బెయిల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా కోర్టుకు వెళ్ళటం లేదు, సాక్ష్యం చెప్పటం లేదు. ఇది వాళ్ళ కోడికత్తి సీను జైల్లో ఉండటానికి కారణం. అతను చేసిన నేరానికి పడే శిక్ష కూడా ఇంత ఎక్కువ ఉండదు. నేరం రుజువైనా ఆల్రెడీ ఈ పీరియడ్ 5 ఏళ్ళు దానిలో కలిసిపోతుంది, విడుదలవుతాడు. అతను బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డికి ఏదో నష్టం జరుగుతుంది. రాజకీయంగా కోడికత్తి సీను వల్ల తనకి నష్టం అనే ఉద్దేశంతోనే అతను బయటికి రాకుండా ఈయన ఈ పావులన్నీ కదుపుతున్నాడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి అతను ఎంత కర్కోటక మనస్తత్వం, ఎంత నిర్దయ అనేది ఇక్కడే మనకు కనపడుతోంది. ఇప్పుడు ఆయన నిందితుడిగా సిబిఐ కోర్టుకు వెళ్ళటం లేదు. ఏది అవినీతి కేసులు క్విడ్ ప్రోకో, ఈడీ కోర్టుకు వెళ్ళటం లేదు. అవి ఒక 12 కేసులు, ఈ యొక్క 20 కేసులు, 32 కేసులు ఏమో ఉన్నాయి. వాటిల్లో ఏంటి, నిందితుడిగా కోర్టుకు వెళ్ళటం లేదు. 381 వాయిదాలు ఏమో పడ్డాయని రఘురామకృష్ణరాజు బయట పెట్టారు. ఆ వాయిదాలన్నీ ఎగ్గొట్టాడు. అసలు ఏంటి జాప్యం, న్యాయ వ్యవస్థ ఎందుకు ఇలా చేస్తోంది అన్నట్టుగా దీనికి న్యాయం చేయాలా, ఈయనే ఇలా చేస్తే ఇక ప్రతిసారి ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాగే చేస్తాడు కదా అంటూ ఇవాళ రఘురామకృష్ణరాజు న్యాయ పోరాటం చేస్తున్నాడు. దానిపైన కూడా సుప్రీంకోర్టు నిన్న సీరియస్ అయింది. అదేదో మళ్ళీ వాయిదా వేసినట్టున్నారు ఏప్రిల్ ఆ కేసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ అయితే కొట్టేశారు సుప్రీంకోర్టు. ఏ కేసు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వేశారు కదా సార్, ఈ కేసులన్నిటి గురించి విచారణ జరిపించాలి, మళ్ళీ వాయిదా వేశారు. దానిపై విచారణ, ఆ కేసు డిస్మిస్ చేయమన్నా చేయడానికి సిద్ధంగా లేదు సుప్రీంకోర్టు. దీనిపైన మీరు వివరణ ఇవ్వాలి, ఇది ఎందుకు జరుగుతోంది, ఎలా జరుగుతోంది. రోజువారీ ట్రయల్ ప్రారంభమై 3 ఏళ్ళు అయింది. డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు ఇలా పెండింగ్ పెడుతున్నారు, ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలి కదా అని చెప్పి అక్షంతలు వేసింది. దాన్ని ఏప్రిల్కి వాయిదా వేసింది. ఈ లోపు కొన్ని వివరాలు అడిగితే వాటన్నిటిని కూడా హైకోర్టుకి సబ్మిట్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉంది, గవర్నమెంట్కి ఉందన్నమాట. అక్కడేమో నిందితుడుగా ఆ కోర్టు వాయిదాలకు వెళ్ళటం లేదు. ఇక్కడేమో బాధితుడు. ఎక్కడ కోడికత్తి సీను కేసులో బాధితుడుగా నువ్వు వెళ్ళి చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. నన్ను ఇక్కడ పొడిచాడు, నన్ను చంపాలని చూశాడు, ఏదో ఒకటి చెప్పు. లేదు ఏదో పొరపాటు జరిగింది, క్షమిస్తున్నాను, అతను వదిలేయండి అని కూడా చెప్పచ్చు. నిజంగా క్రిస్టియానిటీని నమ్మి ఉంటే, క్రీస్తు బోధనల పట్ల వీళ్ళ గరక నిజమైన విశ్వాసం, భక్తి ప్రతిపత్తులు ఉంటే, దై లవ్ యువర్ నైబర్, నీ వలే నీ పొరుగువాణిని ప్రేమించుము, శత్రువును కూడా క్షమించమని ఉన్నప్పుడు కోడికత్తి సీనును కూడా ఈ 5 ఏళ్ల శిక్ష చాలని క్షమించవచ్చు, ఎన్ఓసి ఇచ్చేయచ్చు. అది చేయటం లేదు, ఇది చేయటం లేదనే ఇవాళ కోడికత్తి సీను తల్లి సావిత్రి, వాళ్ళ అన్న సోదరుడు ఎవరు సుబ్బరాజు, వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆమరణ దీక్ష కూర్చున్నారు. జైల్లోనేమో 2 రోజులుగా కోడికత్తి సీను నిరాహార దీక్ష, జైలు బయటేమో సీను తల్లి తర్వాత అన్న నిరాహార దీక్ష మనం చూసాం. ఇప్పుడు మీరు అన్నది ఆ లాయర్ మిస్సింగ్ ఏదో, ఎందుకు ఇదంతా కూడా, ఎందుకు ఇంత ఈ చిక్కుముడి వేస్తున్నారు? మీకే పేరు వస్తుంది కదా.
అతన్ని క్షమించి వదిలేసిన, ఆ కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చిన, ఎన్ఓసి ఇచ్చిన మంచి పేరు ఎవరికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి. తనకు వచ్చే మంచి పేరు అతనికి అవసరం లేదు. అతనికి కావాల్సింది చెడ్డ పేరు. ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటే అన్ని ఎక్కువ ఓట్లు పడతాయి అనుకుంటున్నాడు. దురదృష్టం. ఏది అంబేద్కర్ విగ్రహాన్ని ఏమో ఒకవైపు ఆవిష్కరిస్తావు, మరోవైపు ఏమో కోడికత్తి సీను జైల్లోంచి బయటకు రావడానికి వీలు లేదంటావు. ఈ రెండు సింక్ అవ్వట్లేదు. దళిత సమాజం ముందు దోషిగా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి వ్యక్తిని అంబేద్కర్తో పోల్చడం కరెక్ట్ కాదంటారు, అంతేనా? సో విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. అయితే ఆ ఆవిష్కరణలో పక్కనే జగన్మోహన్ రెడ్డి గారి లేజర్ షోను కూడా వేశారు, ఆయన చిత్రాన్ని. అయితే చాలా మంది కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్ అంబేద్కర్ ఒకటే, ఇద్దరు సంఘ సంస్కర్తలు అని చెప్పేసి అంటున్నారు. జగన్కి అంబేద్కర్కి పోలిక, సో దాని గురించి మీరేం చెప్తారు? అంబేద్కర్కి జగన్మోహన్ రెడ్డికి పోలిక అది చాలా నక్కకు నాగలోకానికి అంటున్నారు కదా. ఇప్పుడు హస్తిమస్య కాంతం భేదం తప్పు. అంబేద్కర్తో ఎవరిని పోల్చుకోకూడదు. అదేంటంటే ఇప్పుడు గాంధీకిను జగన్కి పోలిక, లేకపోతే నెహ్రూకి జగన్కి పోలిక, ఇట్లా దీనివల్ల ఏమవుతుందంటే నీకు జాతీయ నాయకులు వాళ్ళు, నేషనల్ హీరోస్ ఎవరు? గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, పటేల్, వాళ్ళని వీళ్ళతో పోల్చుకోవటం. వీళ్ళు ఏంటంటే వీళ్ళ పదవుల కోసమో, వీళ్ళ మంత్రి పదవులో, వీళ్ళ భజన వల్ల జగన్మోహన్ రెడ్డికి పతనం. అది ఏది అంబేద్కర్కిను జగన్కి అసలు ఇందులో సారూప్యత, సామీప్యత. అంబేద్కర్ అనేది ఆయన ఒక తత్వం, ఒక ఫిలాసఫీ, అదొక గ్రంథాలయం. ఏంటి అంబేద్కరిజం అన్నాం దాన్ని. అంబేద్కరిజం, అంబేద్కర్ ఏం చెప్పారు? ఆయన ప్రేమించమన్నాడు, సమాజాన్ని ప్రేమించాలి, తోటి వాళ్ళని ప్రేమించాలి, నీ పేదల్ని పైకి తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు ఆ రిజర్వేషన్లు ఇచ్చిన వీకర్ సెక్షన్కి సోషలిజం తీసుకోవటమే కదా. ఇప్పుడు ఏంటి ప్రజాస్వామ్య సోషలిజం, దాన్ని తీసుకుని వీళ్ళు రాజ్యాంగాన్ని రచించాడు, పౌర హక్కులు కల్పించాడు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇది కదా అంబేద్కరిజం. వాటిల్లో ఏ పదానికైనా ఈయన స్పెల్లింగ్ చెప్తాడా? ఎవరు? జగన్. ఇప్పుడు సర్వమానవ సౌభ్రాతృత్వం కోరుకున్నది అతను. అంటరానితనం పైన యుద్ధం చేశాడు, ఎదిగాడు. తను ఎదగటం కాదు, సమాజం ఎదగాలని కోరుకున్నాడు. ఎవరు? అంబేద్కర్. అంబేద్కర్ వ్యక్తిగా ఆయన ఏమి ఆశించలేదు. తనేమి ప్రధాని పదవి కోరుకోలేదు, తనేమి మంత్రి పదవి కోరుకోలేదు. అవసరమైతే పదవుల్ని త్యాగం చేశాడు. కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చాడు. సిద్ధాంతాలపైన ఎప్పుడూ రాజీ పడలేదు. జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాలకు ప్రతిరూపం. అధికారమే ఈయన పరమావధి. ఏంటి మళ్ళా ముఖ్యమంత్రి కావాలా అన్న ఒక్క సంకల్పం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏముంది? ఇప్పుడు అంబేద్కర్తో ఎలా పోలుస్తారు మీరు ఆయన్ని? ఆయన విగ్రహం 125 అడుగులు పెట్టారు, సంతోషం. ఇది ఆయన పెట్టేది ఏముంది? ఆల్రెడీ ఆయనకన్నా ముందు కేసీఆర్ హైదరాబాద్లో పెట్టారు అవును అంబేద్కర్ విగ్రహాన్ని. ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలని పిలిపించింది. దాని ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్పెషల్ సెషన్స్ నడిపాయి. అసెంబ్లీ సెషన్స్, పార్లమెంటు కూడా స్పెషల్ సెషన్స్ పెట్టారు. ఎందుకని? ఈ పార్లమెంటు, ఈ అసెంబ్లీ, ఈ ఓటు, ఈ ఎన్నిక తెచ్చింది ఆయన కదా. ఆయన లేకపోతే మనకి ఇంకా రాజ్యాంగం ఎక్కడుంది, హక్కులు ఎక్కడున్నాయి? ఆయన గుర్తు చేసుకోవటం కోసం పెడితే వీళ్ళు 125 జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తుతో శాఖమూరులో అంబేద్కర్ స్మృతి వనం పెడుతున్నాను అని చంద్రబాబు మొదట ప్రకటించాడు. దానికి ఒక 100 ఎకరాలు, ఒక గ్రంథాలయం, ఒక ధ్యాన కేంద్రం. ఆయన బౌద్ధ మతం ఎవరిది? చివరిలో అంబేద్కర్ బుద్ధాన్ని తీసుకున్నాడు. దీంట్లో అవన్నీ ఆయన సాహిత్యం అక్కడ ఉండేటట్టుగా ఒక స్మృతి వనం డెవలప్ చేయాలని పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు తెలంగాణలో.
అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఆ శాఖమూరు అంబేద్కర్ స్మృతివనం చేస్తే చంద్రబాబుకి పేరు వస్తుందేమో, అది ఆయన అకౌంట్లో పడుద్దని దాన్ని నాశనం చేసి ఈ విజయవాడ స్వరాజ్ మైదానంలో ఈ విగ్రహం పెట్టాడు. అవును, అదే కదా ఇక్కడ సమస్య. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్లో ఉన్న లోపం అదే కదా. పోలవరం పూర్తి చేస్తే చంద్రబాబుకి పేరు వస్తుంది అనుకుంటాడు, అమరావతి నిర్మిస్తే చంద్రబాబుకి పేరు వస్తుందంటే వస్తుందా? వాళ్ళ నాన్న అలా అనుకున్నాడా? ఏంటి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది శంషాబాదు, అది చంద్రబాబుగా ప్రారంభించింది. చంద్రబాబుకి పేరు వస్తుంది, ఇది కంప్లీట్ చేయకూడదు అని రాజశేఖర రెడ్డి దాన్ని ఆపేశాడా? లేదు. ఔటర్ రింగ్ రోడ్డు కూడా చంద్రబాబే తీసుకొచ్చింది, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు. అరే చంద్రబాబుకి పేరు వస్తుందని అది ఆపేశాడా? కంప్లీట్ చేశాడు, ఇనాగర్ చేశాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇనాగర్ చేసింది రాజశేఖర్ రెడ్డి, మన్మోహన్ సింగ్ వాళ్ళు అన్నమాట. పేరు కాదు కదా ఇక్కడ ముఖ్యం. ఇక్కడ ఇతనేంటి ఈ పేరు 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 పిచ్చి పుట్టి తన పేర్లే పెట్టుకుంటూ అన్నిటికీ. మీరు అన్నారుగా విగ్రహం 125 అడుగులు ఉంటే పక్కన ఏదో డ్రోన్స్తో ఏదో పెట్టుకున్నాడండి ఆయన ఫోటో అన్నారు. అంబేద్కరిజం జగన్ పాలనలో ఉందా? విగ్రహం పెట్టగానే సంబరం కాదు, ఆయన ఆదర్శాలు ఈయన పరిపాలనలో చూపించాడా? అది ఎవరు సమాధానం చెప్పాలి? వీకర్ సెక్షన్సే సమాధానం చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీలు, బీసీలు వాళ్ళు చెప్పాలన్నమాట. ఈ 5 ఏళ్ల జగన్ పాలన నిజంగానే వీకర్ సెక్షన్స్కి స్వర్ణయుగమా? ఆంధ్రప్రదేశ్లో 125 స్కీములు రద్దు చేశాడంట. అంటే బీసీలై ఒక 30, ఎస్సీలై ఒక 30, ఎస్టీలై ఒక 30, ముస్లిమ్స్ ఒక 30, ఇట్లా లెక్కేసుకుంటా వెళ్తే తెలుగుదేశం పుస్తకాలు ఏదో వేసింది. అన్న క్యాంటీన్లు మూసేయటం, ఆదరణ పథకం తీసేయటం, ఇవన్నీ ఉన్నాయి కదా. సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, ఇట్లా 125 స్కీములు రద్దు చేస్తే ఇప్పుడు 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం పెట్టాడు కదా. అడుక్కో స్కీము ఈయన రద్దు చేసింది రాస్తాడా? దాని మీద రాయరుగా. పెట్టండి, రాయండి. ఏంటి 125 స్కీములు నేను రద్దు చేశాను, ఆ పాప పరిహారార్థం 125 అడుగుల నీ విగ్రహం పెడుతున్నా అని చెప్పి అడుక్కో ఆ రద్దు చేసిన స్కీమ్ పేరు రాయమనండి. ఇప్పుడు 125 మందిని చంపేశారంట. అంటే అడుక్కొకళ్ళని చంపినందుకు 125 అడుగులు పెట్టావా అని అంబేద్కరే ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఎలా చూడాలా? నిజంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు గనక జగన్ పాలనను ఆశీర్వదిస్తే అంతకన్నా ఇంకా ఆనందం ఇంకోటి లేదు. ఈ విగ్రహం పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. అంటే నువ్వు చేసిన పాపాలన్నీ ఈ విగ్రహ ప్రతిష్టతో కొట్టుకుపోతాయా? పెట్టండి. ఇప్పుడు ఈయన పెట్టినటువంటి ఆ అంబేద్కర్ విగ్రహం చుట్టూ డాక్టర్ సుధాకర్ ఫోటో ఒక చోట, లేకపోతే డాక్టర్ అచ్చెన్న ఫోటో ఒక చోట. ఓకే, మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని ఎలా చేశారో చూసాం. దళిత వైద్యుడు, ప్రభుత్వ వైద్యుడు, ఇప్పుడు కష్టపడి చదివించింది ఆ తల్లి ఆయన్ని. అప్పట్లోనే మరి దళితుల నుంచి డాక్టర్ ఎంబీబీఎస్ అవన్నీ చదివాడంటే అలాంటి బిడ్డని చనిపోయేటట్టుగా ఎందుకు చేశారు? ఆ శాపం వీళ్ళకి తగలదా? అంబేద్కర్ అది చెప్పాడా? ఇప్పుడు వీళ్ళందరూ విమర్శిస్తున్నారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు. రక్తపు చేతులతో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏంటన్నా ఎవరు అన్నారు? నిన్న మొన్న చూసాను అన్నారు. ఇలా శిరోముండనాలు, సజీవ దహనాలు, శిరోముండనాలు వరప్రసాద ఎవరో శ్రీకాంత్ అంట, వాళ్ళు ఏదో ఇసుక ఎక్స్పోర్ట్ అది స్మగ్లింగ్ చేస్తుంటే ఆ ట్రాక్టర్కి అడ్డం కూర్చున్నారో ఏదో. మరి అక్కడ ఉన్నటువంటి ఇసుకాసురుడు వైసీపీ ఆయన అనుకుంటా, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టేసేసి వాళ్ళకి ఏదో శిరోముండనం చేశారు. ఇదా అంబేద్కర్ కోరుకునేది? అది దగ్గర దగ్గర రాష్ట్రపతి దాకా వెళ్ళింది. అవును, రాష్ట్రపతి కోవింద్ దాని మీద లెటర్ రాశాడు, ఎంక్వైరీ చేయండి అని. దళిత యువకులు 2 శిరోముండనం ఈ పాలనలో జరిగితే అంబేద్కర్ ఆత్మ క్షోభించదు? రేపల్లలో ఎవరో బీసీ కుర్రాడంట,
అమర్నాథ్ గౌడ్ సజీవ దహనం చేశారు. వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారు, టీజింగ్ చేస్తున్నారు, మా అక్క జోలికి రాబాకండి నా 10వ తరగతి చదువుకున్న పిల్లాడు గొడవ చేస్తే ఆ కుర్రాడి మీద మరి పెట్రోల్ బస్ తగలబెట్టారు. ఇదా అంబేద్కర్ కోరుకున్నది? అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం సంతోషం, అది కాదు మనం అంటోంది. అంబేద్కరిజం ఈ పాలనలో ఎంతవరకు ఉంది? ఇంత హింస విధ్వంసాలు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింల మీద చేస్తూ అబ్దుల్ సలాం ఎక్కడో నంద్యాలలో రైలు పట్టాల మీద సామూహిక ఆత్మహత్యలు ఎందుకు? ఇప్పుడు ఏదో దొంగతనం నేరం మోపి అతను చెయ్యని దాన్ని ఆ పోలీసులు హెరాస్ చేసి తట్టుకోలేక వాళ్ళు మొత్తం పిల్లలతో సహా భార్య పిల్లల్ని రైలు పట్టాలకి కట్టేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడంటే సామూహిక ఆత్మహత్యల పేదోడు చేసుకోవటం అంబేద్కర్ కోరుకున్నది. ముస్లిం ఆ కుటుంబం, ముస్లిమ్స్లో ఇస్లాం ఏం చెప్తుందంటే ఆత్మహత్య మహాపాపం అని చెప్తుంది. అలాంటి ముస్లిం ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత ఆ కుటుంబం క్షోభపడింది. ఇప్పుడు 2 ఎస్టీలు గిరిజన మహిళలు వాళ్ళ భూమి ఏదో అసైన్డ్ ల్యాండ్ ఉంటే అది తీసుకోవడానికి వీలు లేదు, అది మాది, మేము ఈ 2 ఎకరాలు మేము దున్నుకుంటున్నాం, మా తాతల నుంచి వచ్చింది అని చెప్పి అడ్డం పడితే ఆ 2 గిరిజన మహిళల్ని ట్రాక్టర్తో తొక్కించి చంపారండి. మంత్రుబాయిని ట్రాక్టర్తో తొక్కించి చంపారు. అక్కడెక్కడో కర్నూల్లో హనుమాయమ్మని ట్రాక్టర్తో తొక్కించి చంపారు. ఇదా? నీకు అసైన్డ్ ల్యాండ్స్ ఎందుకు ఇచ్చారు? అసైన్డ్ ల్యాండ్స్ ఇచ్చింది వాళ్ళ యొక్క బాగు కోసం. పేదలు ఆ ఎకరమో అరెకరమో దానిలో ఏదో ఉపాధి పొందుతారు, ఒక బస్తా పండించుకుంటారు. అసైన్డ్ ల్యాండ్స్ 1000 ఎకరాలు లాక్కున్నారు. మా భూముల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఎస్సీ ఎస్టీ మహిళలు పురుగు మందు డబ్బాలు తీసుకుని తిరుగుతున్నారు పొలాల్లో. అంటే ఈ భూమి కనుక నువ్వు లాక్కుంటే ఇది తాగి చచ్చిపోతా. ఎంత ఇన్హ్యూమన్ అంటే తన భూమి కాపాడుకోవటం కోసం గిరిజన మహిళ రైతు పురుగు మందు తాగాల. ఎస్సీ దళిత మహిళ రైతులు కూలీలు పురుగు మందు దాగి భూమి కాపాడుకునే దుస్థితి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలన అభినవ అంబేద్కర్. ఇవాళ చర్చ ఏది డిబేట్ దాని మీద జరుగుతుంది ప్రజల్లో. కానీ బాధితులు కదా వీళ్ళందరూ కూడా, వాళ్ళు ప్రశ్నించే విధానం ఇలాగే ఉంటుంది. కేవలం ఏదో బటన్ నొక్కి ఏదో వెల్ఫేర్ స్కీమ్స్లో డబ్బులు వేస్తున్నాను, 2,47,000 కోట్లు నేను వేసాను మీ ఖాతాల్లో అంటే మరి మీకు ఓట్లు పడిపోతాయా? సంక్షేమం ఒక్కటే కాదు, అభివృద్ధి కూడా కావాలి. ఇప్పుడు అమరావతిని చంపేశారు. అమరావతిలో మరి ఎస్సీలు లేరా? 7 ఎస్సీ నియోజకవర్గాల మధ్య అమరావతి. అమరావతి అభివృద్ధి చెందితే, చంద్రబాబు చేసిన అభివృద్ధిని కంటిన్యూ చేస్తే అది 7 ఎస్సీ నియోజకవర్గాలకు అది రెవెన్యూగా ఉండేది. సంపద నాశనం చేశారు, ధ్వంసం చేశారు. ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ కేసు పెట్టడం ఎప్పుడన్నా తెలుసా? ఎస్సీ సాధారణంగా పెట్టరు వాళ్ళ మీద. అసలు వాళ్ళ మీద వాళ్ళలో ఇప్పుడు ఇతర కులస్తుల మీద వీళ్ళు పెడతారు. కులం పేరుతో దూషించిన, వాళ్ళని అవమానించిన ఎస్సీ ఎస్టీ కేసు వాళ్ళు పెడతారు వాళ్ళ మీద. అలాంటిది ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారంటే అంబేద్కర్ మరి ఏమనుకుంటాడు? జుట్టు పీక్కుంటారు. అంబేద్కర్ అప్పుడే చెప్పాడు, రాజ్యాంగం రాసినప్పుడే చెప్పాడు ఏమని, రాజ్యాంగం మంచిదైనా దాన్ని అమలు చేసేవాడు గనక చెడ్డోడైతే చెడు ఫలితాలే వస్తాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చెడు ఫలితాలకు కారణం ఇదే కదా. రాజ్యాంగం మంచిదే, అంబేద్కర్ ఇచ్చింది మంచిదే, కానీ దాన్ని అమలు చేసేవాడు చెడ్డోడైపోయాడు. ఆ చెడే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఇదంతా కూడా అదే మనకు కనపడుతోంది. రేపటి ప్రజా కోర్టు రేపు నిర్ణయించుకోవాలి. రాబోయే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పే అంతిమ నిర్ణయం అన్నమాట. అంటే ఒక విగ్రహాన్ని పెట్టి ఈ చేసిన అన్ని పాపాలు కూడా
పోయాడు అంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి, అంతేనా? విగ్రహం పెట్టినంత మాత్రాన కడుక్కుపోయే పాపాలు కావివి నీవి జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ ప్రజలు అంటున్న మాట. ఓకే, రైట్.